ఓకే. ఇండియన్ హిస్టరీలో భాగంగా లాస్ట్ క్లాస్‌లో మనం వందే మాతరం యుద్ధం దగ్గర నుంచి మనకి సహాయ నిరాకరణోద్యమం, సైమన్ కమిషన్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా! సో, ఉప్పు సత్యాగ్రహం వరకొచ్చి ఆగిపోయాం. సో, ఈ క్లాస్‌లో మాక్సిమం ఇండియన్ హిస్టరీని కంప్లీట్ చేసేయడానికి ట్రై చేద్దాం. ఒకేలా కాకపోతే ఇంకో క్లాస్‌లో కంప్లీట్ చేసేద్దాం. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం ఆ క్లాస్‌ని. సో, దీని నోట్స్ ఎవరికైనా కావాలనుకుంటే మనకి మెంబర్స్‌కి మాత్రమే ఇస్తున్నానండి. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, జాయిన్ అయిన వాళ్ళకి జీఎస్‌కి నోట్స్, తర్వాత ఇంగ్లీష్‌కి నోట్స్ సెపరేట్‌గానే ప్రొవైడ్ చేస్తున్నా. సో, మీరు దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలానే చదువుకోవచ్చు. సో, ఇలా చదువుకున్నా కూడా మనకి నీట్‌గానే అర్థమైపోతది. సో, చాలా క్రిప్స్‌గా ఎంత అవసరమో అంత మాత్రమే నేను కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నా. ఇంగ్లీష్ కూడా అంతే. మీకు చదువుకుంటూ పోతే గ్రామర్ ఒక వాటర్ తాగినట్టు ఉంటది అంతే. సో, కావాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వి తీసుకోండి. లేదంటే జస్ట్ క్లాసెస్ విని వెళ్ళిపోండి. ఇంకా స్టార్ట్ చేస్తే ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? సో, డేట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో, డేట్లు గుర్తుపెట్టుకోవాలా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఖిలాఫత్ ఉద్యమం మనకి ఆర్డర్ అడుగుతాడు. గాంధీజీ యొక్క చేసిన ఉద్యమాలు ఖేడా సత్యాగ్రహం ఎక్కడ, తర్వాత ఖిలాఫత్ ఉద్యమము, తర్వాత చంపారణ్ సత్యాగ్రహం ఇలాంటివి ఆర్డర్ అడుగుతాడనమాట. సో, ఈ ఆర్డర్‌ని గుర్తుపెట్టుకోవాలా. వందే మాతరం ఉద్యమం ఎప్పుడు జరిగింది, తర్వాత మాంటింగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణ వల్ల వచ్చింది ఏంటి, తర్వాత బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది, ఇలాంటివన్నీ డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో, డేట్స్ చాలా గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1930 మార్చి 12 ఆయన దండయాత్ర స్టార్ట్ చేశాడు. ఏప్రిల్ 6 వరకు ఏప్రిల్ 6లోగా దండిలోగా వచ్చి దండి అనేది ఒక ప్లేస్ అండి. ఆ ప్లేస్ దగ్గర వచ్చి ఉప్పు తయారు చేస్తాడనమాట. సో, ఉప్పు తయారు చేయడం కూడా ఒక శాసనాన్ని ఉల్లంఘించడమే అనమాట. సో, దండి తీరంలోనే ఉప్పు తయారు చేసి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాడు గాంధీజీ. సో, దీంట్లో పాల్గొన్న నాయకులు ఎవరంటే గాంధీజీ, సరోజినీ నాయుడు, పి రాజగోపాలాచారి వీళ్ళందరూ పాల్గొంటారు. చాలా మంది పాల్గొంటారు. ఆల్మోస్ట్ 76 మెంబర్స్ ఏమో ఉంటారు. నెక్స్ట్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది కూడా ఇందులో పాల్గొన్నారు. సో, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పాల్గొన్నారు. సో, ఏపీ హిస్టరీలో ఏ ప్లేస్‌లో ఎవరు దీన్ని చేశారు అనేది కూడా మనం క్లియర్‌గా చదువుకున్నాం. సో, దాని గురించి వాటిని ఏపీ హిస్టరీలో మెన్షన్ చేశాను. ఆ ఏపీ హిస్టరీ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో, ఏపీ హిస్టరీ గాని, పాలిటీ గాని, ఎకనామీ గాని ఆల్రెడీ నేను ప్లేలిస్ట్‌లో క్లాసెస్ ఉన్నాయండి. ఫుల్ క్లాసెస్ ఉన్నాయి. సో, గ్రూప్ లెవెల్‌లో డీటెయిల్‌గా చేసి ఉన్నాయి అవి. సో, మీరు అవి చూసుకోవచ్చు. లేదు మాకు అంత డీటెయిల్‌గా అవసరం లేదు నోట్స్ అంటే నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తా. ఏపీ హిస్టరీకి నోట్స్ ప్రొవైడ్ చేస్తా. తర్వాత పాలిటీకి ప్రొవైడ్ చేస్తా. ఎకనామీకి కూడా నోట్స్ ప్రొవైడ్ చేస్తా. సో, మనకి క్రిప్స్‌గా నోట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తా. ఇవన్నీ కూడా మెంబర్స్‌కి పెడతా. సో, మెంబర్స్‌గా జాయిన్ అయిన వాళ్ళకి నోట్స్ అంతా ఎప్పుడు జరిగిన క్లాస్‌లో అప్పుడు అప్డేటెడ్‌గా ఇస్తూనే ఉంటానన్నమాట. సో, అలా ఉంటది మనకి. సో, ఏపీ హిస్టరీలో ఉప్పు సత్యాగ్రహంలో ఒక్కో ప్లేస్‌లోనే ఒక్కొక్కరు నిర్వహిస్తారన్నమాట. సో, వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఇక్కడ కూడా ఉప్పు సత్యాగ్రహం ఇంపార్టెంట్. సో, ఉప్పు సత్యాగ్రహం గురించి ఎక్కువగా ఏది అడుగుతాడంటే డేట్ చాలా ఎక్కువ సార్లు అడుగుతాడండి. సో, డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గాంధీకి, ఇర్విన్‌కి మధ్యన ఒప్పందం జరుగుతది. సో, ఇర్విన్ ఎవరంటే మనకి వైస్రాయ్ అనమాట అప్పుడు. సో, మనకి గవర్నర్ జనరల్ నుంచి వైస్రాయ్‌గా చేంజ్ అవుతాడు కదా! సో, వైస్రాయ్ వచ్చేసి లార్డ్ ఇర్విన్. ఈయనకి మధ్య చర్చలు జరుగుతాయి. ఎందుకు చర్చలు జరుగుతాయంటే ఇప్పుడు వీళ్ళు ఉప్పు తయారు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. తర్వాత గాంధీజీకి సంబంధించి ఆయన వాదన ఏంటంటే మా వాళ్ళని ఖైదు చేశారంటే అరెస్ట్ చేశారు. సో, వాళ్ళందరినీ విడుదల చేయాలని ఆయన, మీరెందుకు శాసనాన్ని ఉల్లంఘిస్తున్నారు అని ఈయన. సో, వీళ్ళందరూ మనం అంతా కలిసి మాట్లాడుకుందాం. మనం లండన్‌లో ఉన్న రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం. శాంతియుతంగా మాట్లాడుకుందాం అని వాళ్ళు కన్విన్స్ చేయడానికి గాంధీ ఇర్విన్ ఒప్పందం చేసుకున్నారన్నమాట. 1931లో జరిగింది ఇది. సో, ఇలా ఈ ఒప్పందం ద్వారా గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి పాల్గొన్నాడనమాట. సో, గాంధీజీ పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏది అని కూడా అడగచ్చు. సో, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. సో, దీనివల్ల ఏం జరిగింది? గాంధీ ఇర్విన్ ఒప్పందం వల్ల జరిగింది ఏంటంటే ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది ఏదైతే ఉందో శాసన ఉల్లంఘన ఉద్యమం ఏదైతే ఉందో అది తాత్కాలికంగా నిలిచిపోయిందనమాట. సో, కాంగ్రెస్‌కి అయితే రాజకీయంగా ఒక మంచి గుర్తింపు లభించింది. సో, దీని తర్వాత మనకి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏమేమి జరిగాయి? సో, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది? లండన్‌లో జరిగింది. సో, ఎందుకు ఏర్పాటు చేశారు దీన్ని? రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. అసలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే మనకి సైమన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. నెహ్రూ గారు ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు. దీనికోసం రాజ్యాంగం చేంజ్ చేయడానికి ఒక రిపోర్టులు తయారు చేసుకున్నారు కదా! సో, ఈ సైమన్ రిపోర్ట్ మనకి నెహ్రూ రిపోర్ట్‌ని ఎలాగో రిజెక్ట్ చేస్తారు. సైమన్ రిపోర్ట్ ఉంది కదా! సో, ఆ సైమన్ రిపోర్ట్‌ని ఆధారంగా చేసుకొని మనం కొత్త చట్టాన్ని తయారు చేసుకుందాం. సో, మీరు కూడా వచ్చి డిస్కస్ చేయండి. ఇందులో ఏవైనా తప్పులుంటే చెప్పండి. మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే మేము యాడ్ చేస్తాం అనే విధంగా పిలుస్తారనమాట. సో, అలా పిలిచినప్పుడు వీళ్ళు కూడా వెళ్తారు. సో, ఈ రౌండ్ టేబుల్ సమావేశాల తర్వాత మనకి 1935 ఒక చట్టం వస్తది. 1935 భారత ప్రభుత్వ చట్టం వస్తది. సో, భారత ప్రభుత్వ చట్టం 1935ని 1952లోనే మనకి రాజ్యాంగం వచ్చేంత వరకు మనం దాన్ని కంటిన్యూ చేస్తామనమాట.
సో అలా మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి జరుగుతాయి. సో ఎందుకు జరిగాయో తెలిసింది కదా, ఎక్కడ జరిగితే తెలిసింది కదా, లండన్లో జరిగాయి. సో 1930లో ఫస్ట్ సమావేశం, 31లో సెకండ్ సమావేశం, 32లో మూడో సమావేశం జరుగుతుంది. సో 3 సమావేశాల్లో పాల్గొనే నాయకులు ఎవరంటే బిఆర్ అంబేద్కర్. సో సెకండ్ దాంట్లోన గాంధీ గారు పాల్గొంటారు. సో దీంట్లోన వివాదాలు ఏమొస్తాయండి, హిందూ ముస్లింలకి మధ్య భేదాలు వస్తాయి. గాంధీ గారు ఏమంటారంటే ఇప్పుడు ఇంతకుముందు 1909లో మనం ఏం చెప్పాము, ముస్లిమ్స్కి ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తారు అని చెప్పాం కదా. సో ఇక్కడ ఏమంటారంటే షెడ్యూల్ కులాల వాళ్ళు ఉంటారు కదా, ఎస్సీల వాళ్ళకి, సో ఎస్సీలకు కూడా మీకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇస్తామని చెప్తారు. సో దాన్ని గాంధీజీ గారు వ్యతిరేకిస్తారు అనమాట. సో అంబేద్కర్ గారికి గాంధీ గారికి ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. సో అంబేద్కర్ గారు ఏమంటారంటే కులాలకి ప్రత్యేక నియోజకవర్గాల్ని ఇవ్వాలి, అంటే ఎస్సీ వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి అన్నట్లు ఆయన డిమాండ్ చేస్తాడు. సో అలా కొంచెం వాళ్ళిద్దరికి డిబేట్ జరుగుతుంది అనమాట. సో ఈ డిబేట్ని దాన్ని ఏమంటారు, వీళ్ళ సమస్యను పరిష్కరించడానికి పూనాలో ఒక ఒప్పందం చేసుకుంటారు. దాన్నే కమ్యూనల్ అవార్డు అంటారు అనమాట. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారు కమ్యూనల్ అవార్డు అంటే రామ్సే మెక్డొనాల్డ్. ఈయన వచ్చేసి బ్రిటిష్ ప్రధాని అనమాట. ఈయన ఏం చెప్పాడంటే ముస్లింలకి షెడ్యూల్ కులాలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి అని చెప్పాడు. సో గాంధీ గారు ఎందుకు వద్దన్నారు ప్రత్యేక నియోజకవర్గాలు అంటే, సో ఇప్పుడు ఎస్సీ వాళ్ళు కూడా మనకి హిందువుల్లోనే ఒక భాగము. సో వాళ్ళకి సపరేట్ ఇస్తే హిందువుల్ని ఒక మతం నుంచి వేరు చేసిన వారం అవుతాము. సో అందరికీ కలిపి ఇవ్వాలి అని ఆయన వాదించారు అనమాట. సో ఈయన వాదించడం వల్ల ఉపయోగం ఏం జరిగిందంటే ఎస్సీ వాళ్ళకి షెడ్యూల్ కులాలకి ఎక్కువగా నియోజకవర్గాలు వచ్చాయి. ఇంకా అంబేద్కర్ గారు అనుకున్న దానికంటే ఎక్కువ నియోజకవర్గాలు వచ్చాయి అనమాట. సో పూనా ఒప్పందం ఎక్కడ జరిగిందంటే 1932లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఎర్రవాడ జైల్లో జరిగింది అనమాట. సో దీన్ని కమ్యూనల్ అవార్డు అంటారు. షెడ్యూల్ కులాలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చే బదులు రిజర్వేషన్ కల్పించారు అనమాట. సారీ, ఇందాక తప్పు చెప్పా. సో ప్రత్యేక నియోజకవర్గాలు వద్దు, వీరికి రిజర్వేషన్ ఇవ్వండి, సో ఇంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వండి అన్నట్లు ఇచ్చారనమాట. సో రిజర్వేషన్కి ప్రత్యేక నియోజకవర్గాలకి తేడా ఏంటంటే, రిజర్వేషన్ ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, 175 కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో 175 నియోజకవర్గాల్లోనే ఇప్పుడు మనకి జస్ట్ ఒక 30% ఎస్సీలకి ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఒక నియోజకవర్గంలోన ఒక 5 times తర్వాత నెక్స్ట్ రొటేట్ అవుతూ ఉంటాయండి. ఆ 30% అనేవి సీట్స్ రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది రిజర్వేషన్ అంటే రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఆ నియోజకవర్గంలో ఎప్పటికీ వాళ్ళే ఉండాలి అన్నట్లు ఉంటుంది అనమాట. సో దీనికి మధ్య జరిగిందే మనకి కమ్యూనల్ అవార్డు అనమాట. సో నెక్స్ట్ దీన్ని చెప్పాం కదా ఇంతకుముందు. సో రౌండ్ టేబుల్ సమావేశాలని బేస్ చేసుకొని మనకి 1935లోన ఒక ప్రత్యేక భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొస్తారని, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకొస్తారు. సో ఇది వచ్చేసి సైమన్ కమిషన్ ఆధారంగా రౌండ్ టేబుల్ సమావేశాల సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది. సో ఇందులో ముఖ్య అంశాలు ఏమున్నాయంటే ప్రాంతీయ స్వపరిపాలన, సో మనకి పట్టణ గ్రామీణ స్వయం స్వపరిపాలన అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఎన్నికైన శాసనసభలే ఉంటుంది. సో శాసనసభలు ఎలక్షన్ల ద్వారానే కండక్ట్ చేస్తారన్నమాట. సో ఆ సీట్స్ని ఎలక్షన్ ద్వారానే ఫిల్ చేస్తారు, కాకపోతే నామినేటెడ్ పోస్టులు కూడా ఉంటాయి. తర్వాత కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. సో కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టి రాష్ట్రంలో ద్విసభని ప్రవేశపెడతారు అనమాట. ఇక్కడ ద్వంద్వ పాలన అంటే ఏంటంటే ఎన్నికైన వాళ్ళు ఉంటారు, నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు అనమాట. సో ఇక్కడ గవర్నర్కి వైస్రాయ్కి అధికారాలను ఇంకా పెంచుతారనమాట. నెక్స్ట్ ముస్లింలకి షెడ్యూల్ కులాలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటాయి. కాకపోతే ఈ 1935 భారత రాజ్యాంగం అనేది కాంగ్రెస్కి నచ్చలేదంట. సో నచ్చకపోయినా కూడా 1937లో జరిగిన ఎలక్షన్స్లో పాల్గొనింది. సో ఇందులోన ముస్లిం లీగ్ కూడా పాల్గొనింది. సో ముస్లిం లీగ్కి ప్రత్యేక నియోజకవర్గాల్లో రావడం చాలా దాని కోరికే అది కదా. సో ముస్లిం లీగ్ కోరిక ఏంటంటే ముస్లిమ్స్కి సపరేట్ నియోజకవర్గాలు ఉండాలని. సో అది యాక్సెప్ట్ చేసింది అనమాట. సో కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయలేదు కానీ ఎలక్షన్స్లో పాల్గొనింది. సో 1937లో ఎలక్షన్ జరిగాయి. సో 11 ప్రాంతాలు 11 రాష్ట్రాలు కదా అప్పటికి. సో 11 రాష్ట్రాల్లోన 7 రాష్ట్రాల్లోన కాంగ్రెస్ అనేది విజయం సాధించింది అనమాట. ఇంకా ముస్లిం లీగ్ బలహీనమైన ఫలితాలు అంటే కొంచెం తక్కువ చిన్న పార్టీనే కదా. సో ముస్లిం లీగ్ బలహీనమైన ఫలితాన్ని పొందింది. నెక్స్ట్ దీనివల్ల పరిణామాలు ఏం జరిగాయి అంటే 1955 రాజ్యాంగానికి పునాది ఏంటంటే 1935 భారత రాజ్యాంగమే. సో కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్య విభేదాలు ఇంకా పెరిగాయి దీనివల్ల. సో ఎలక్షన్స్లో ఓడిపోయిన బాధలు వాళ్ళు ఉంటారు కదా. సో ఇంకా పెరిగాయి అనమాట. నెక్స్ట్ కొన్ని ముఖ్య సంస్థలు ఉద్యమాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ఆర్ఎస్ఎస్ తెలుసు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని. సో దాన్ని ఎవరు స్థాపించారు? 1925లో కేబీ హెడ్గేవార్ స్థాపించారు అనమాట. సో హిందీ జాతీయవాదం, తర్వాత సాంస్కృతిక ఐక్యత, శాఖల వారీగా శారీరక మేధో శిక్షణ. సో ఒక యంగ్
యంగ్ బాయ్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి శారీరకంగా శిక్షణ ఇస్తారనమాట. సో మేధాపరమైన శిక్షణ కూడా ఇస్తారు. సో హిందూ సమాజంలో జాతీయ భావాన్ని పెంచడానికి ఈ ఆర్ఎస్ఎస్ అనేది బాగా కృషి చేసింది అనమాట. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం. సో కమ్యూనిస్ట్ పార్టీ 1925లోన ఎంఎన్ రాయ్ గారు, ఎస్ఏ డాంగే గారు స్థాపిస్తారనమాట. సో సోషలిస్ట్ భావజాలాలు ఉంటాయి వీళ్ళకి. సో కార్మికుల గురించి పోరాడే ఒక పార్టీ ఇది. సో ఇప్పుడు అంత లేదు కానీ ఒకప్పుడు మంచిగా ఉండేది. సో కమ్యూనిస్టులు ఎక్కువ ఉంటారండి ఇందులో. సో కమ్యూనిస్టులు కానీ రైతు ఉద్యమాలు కానీ వీళ్ళే ఎక్కువ పాల్గొన్నారు. మనకి ఏపీ హిస్టరీలో ఇంకా డీటెయిల్గా చెప్పాను దీని గురించి. సో అక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఆజాద్ హింద్ ఫౌజ్ మనకి చాలా బాగా తెలిసింది. సో 1942లో స్థాపించారు. కానీ ఇక్కడ 1930 నుంచే మనకి సుభాష్ చంద్రబోస్ గారు ఈ గాంధీజీ భావాలతో ఏకీభవించకుండా ఆయన సపరేట్గా వెళ్ళడము, తర్వాత ఆయన ముందుగానే ఒక సోల్జర్స్ అందరినీ ఏకం చేసుకోవడము, ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక దాన్ని స్థాపించడం 1939లోనే. సో ఈయన ఏం చేశారంటే సోషలిస్ట్ జాతీయవాదానికి హెల్ప్ చేస్తారంట. కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఉంటాయి, కాకపోతే ఈయన కమ్యూనిస్టులకి కొంచెం దూరంగానే ఉంటూ సోషలిస్ట్ జాతీయవాదాన్ని పెంచారనమాట. సో మనకి ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించింది ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు. ఎప్పుడు? 1942లో స్థాపించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి తెలుసు కదా, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని ఎవరంటే మనకి సుభాష్ చంద్రబోస్ గారు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సో నెక్స్ట్ మనకి 1935 నుంచి 1952 వరకు కొన్ని జరుగుతాయి. సో వీటిలో ఇంపార్టెంట్వి రేపటి క్లాస్లో తెలుసుకుందామండి. ఇవాళ కొంచెం వర్క్ ఉంది, అందుకే క్లాస్ పూర్తిగా చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.